మాయల మర్రి చెట్టు. అనగనగా ఒక ఊరిలో మల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. మల్లయ్య ప్రతిరోజు తనకు దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలు అమ్మగా వచ్చిన సొమ్ముతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. అదే ఊరి అడవిలో ఒక మర్రి చెట్టు ఉంది. అది మామూలు మర్రి చెట్టు కాదు, మాయల మర్రి చెట్టు. ఎందుకంటే అది అక్కడికి వచ్చిన వారిని భయపెట్టడమే కాక తినేస్తూ ఉండేది. అందుకు అక్కడికి వెళ్ళడానికి ఎవ్వరూ సాహసించేవారు కాదు. ఇలా ఉండగా మల్లయ్య ఎప్పటిలాగానే కట్టెల కోసం అడవికి బయలుదేరాడు. అలా వెళ్తున్న మల్లయ్యకు ఒక చోట ముళ్ళ కుంపలో ఇరుక్కుని సహాయం కోసం ఎదురు చూస్తున్న 2 పావురాలు కనిపించాయి. వాటిని చూసిన మల్లయ్య అయ్యయ్యో అని అనుకుంటూ 2 పావురాలను కాపాడాడు. ధన్యవాదాలు మల్లయ్య, ధన్యవాదాలు. మా ప్రాణాలు కాపాడినందుకు నిన్ను నీ మేలును మర్చిపోము అని ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. మల్లయ్య తాను చేసిన పనికి ఆత్మసంతృప్తి పొంది ఆనందంతో నడుచుకుంటూ తాను వచ్చిన పనినే కాక దారిని కూడా మర్చిపోయాడు. ఎటు వెళ్లాలో తెలియక అక్కడే ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతకీ మల్లయ్య కూర్చున్నది మామూలు చెట్టు కాదు, మాయల మర్రి చెట్టు దగ్గర. కానీ మల్లయ్య తాను ఉన్నది మాయల మర్రి చెట్టు అని తెలుసుకోక సమయం కూడా మించిపోతుంది, ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉండగా ఇంతలో మనిషి వాసనను పసిగట్టిన మర్రి చెట్టు ఆ నవ్వులు విన్న మల్లయ్య ఎవరది అనగా ఒక్కసారిగా మర్రి చెట్టు నేనురా మాయల మర్రి చెట్టును, నా గురించి వినే ఉంటావుగా. మాయల మర్రి చెట్టు నీవా? అవును నేనేరా. ఇదే నీకు ఆఖరి రోజు. మనిషిని తిని చాన్నాళ్ళయింది. ఈ రోజు నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను అంటూ తన ఊడలు విదిల్చి మల్లయ్యను పట్టుకోబోయింది. వద్దు, నన్ను వదిలేయ్, వద్దు, రక్షించండి, రక్షించండి అని పరిగెత్తడం మొదలుపెట్టాడు. మర్రి చెట్టు కూడా మల్లయ్యను వెంబడించింది. ఇలా పరిగెడుతున్న దృశ్యాన్ని అక్కడే ఒక చెట్టు మీద ఉన్న 2 పావురాలు చూశాయి. అరే, ఈయన మనలను రక్షించిన మల్లయ్యలా ఉన్నాడే. అయ్యో, మనలకు సహాయం చేసిన మల్లయ్యకు మనం కూడా ఏదో ఒక సహాయం చెయ్యాలి. పద పద అంటూ ఆ 2 పావురాలు కూడా వీరిని వెంబడించి మల్లయ్య మెడలో ఉన్న తుండుగుడ్డను తమ కాళ్ళతో పట్టుకొని దీన్ని చూసుకుంటూ మమ్మల్ని వెంబడించు అంటూ ఎగురుతున్నాయి. మల్లయ్య పావురాలు చెప్పినట్టు ఆ తుండుగుడ్డను చూస్తూ పరిగెడుతున్నాడు. ఇంతలో మర్రి చెట్టు ఆగరా, ఆగు, ఈ రోజు నా వల్ల అయిపోతావు, ఆగు అంటూ మల్లయ్యను వెంబడిస్తుంది. అలా ఆ పావురాలు ఆ తుండుగుడ్డను పట్టుకొని ఆ ఊరి పులిమేరలో ఉన్న గుడి దగ్గరకు వెళ్ళాయి. వాటితో పాటు పరిగెడుతూ మల్లయ్య కూడా గుడి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ వీరిని వెంబడిస్తూ వచ్చిన మర్రి చెట్టు గుడిని చూసి భయంతో అక్కడే ఆగిపోయి గుడి దగ్గరకు నేను రాననే నా బలహీనతను గ్రహించి నా నుండి బాగానే తప్పించుకున్నావు అంటూ నిరుత్సాహంతో మాయమైపోయింది మర్రి చెట్టు. గుడిలోకి చేరిన మల్లయ్య పావురాలు తుండుగుడ్డతో తనకు దారి చూపి తన ప్రాణాలను కాపాడిన పావురాలకు కృతజ్ఞతలు చెప్పాడు. దానికి పావురాలు అయ్యో మల్లయ్య, దీనిలో మాదేముంది, నీ మంచితనమే నిన్ను రక్షించింది. ఎందుకంటే నీవు మాకు సహాయం చేశావు, దానికి మేము తిరిగి సహాయం చేశాం, అంతే కదా అంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. మనం కూడా ఇతరులకు సహాయం చేస్తే మనం కూడా వారి నుండి సహాయం పొందుతాం, అది ఏ సమయంలోనైనా.
అందుకే మనం సహాయ గుణం కలిగి ఉందాం. సరేనా పిల్లలు?